Then we have section 3 fixing of minimum rates of wages. సో ఈ యొక్క మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ అనేవి ఫిక్స్ ఎవరు చేస్తారు? ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు అప్రోప్రియేట్ గవర్నమెంట్ మనకి మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ అంటే మినిమం వేజెస్ అనేది ఫిక్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్. సో ఎవరెవరికి ఇది మినిమం వేజెస్ ఫిక్స్ చేస్తుందంటే పార్ట్ 1 and 2 అంటే మనకు సింగిల్ షెడ్యూల్ ఉంది కదా, సింగిల్ షెడ్యూల్లో ఉన్న బోత్ పార్ట్ 1 and 2 కి సంబంధించిన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ కి అప్రోప్రియేట్ గవర్నమెంట్ మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ ఫిక్స్ చేస్తుంది. ఓకే, దెన్ వీ హ్యావ్ రివ్యూ నాట్ ఎక్సీడింగ్ 5 years అంటే మినిమం వేజెస్ అనేవి 5 yearsకి ఒకసారి రివైజ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ 2000 రూపీస్ మినిమం వేజెస్ ఇవ్వాలి అలాగని ఫిక్స్ అయింది. సో 5 years తర్వాత కూడా సేమ్ మినిమం వేజ్ అనేది ఉండకూడదు. సో ఇది రివైజ్ చేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి 2000 రూపీసే కాకుండా ఇంకో రివైజ్ చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్ని మారుతాయి కాబట్టి మినిమం వేజెస్ అనేది చేంజ్ చేయాలి. సో నాట్ ఎక్సీడింగ్ 5 years. సో 5 years మించి మళ్ళీ సేమ్ మినిమం వేజెస్ అనేవి ఉండకూడదు, రివ్యూ చేస్తూ ఉండాలి. దెన్ వీ హ్యావ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఫిక్స్ ఆర్ రివైజింగ్ లెస్ దాన్ 1000 ఎంప్లాయీస్. అంటే ఏంటంటే ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎందుకంటే మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఏ ఒక్క ఆర్గనైజేషన్లో 1000 or more ఎంప్లాయీస్ ఉన్నారో సో ఆ యొక్క ఆర్గనైజేషన్ కంపల్సరీ ఒక మినిమం వేజెస్ యాక్ట్ని ఫాలో చేయాలి. ఓకే, 1000 or more ఎంప్లాయీస్ ఉంటే కనుక మినిమం వేజెస్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇన్ కేస్ లెస్ దాన్ 1000 ఎంప్లాయీస్ ఉంటే మినిమం వేజెస్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవ్వదు. దే కెన్ ఫ్రీ ఫ్రమ్ ది మినిమం వేజెస్ యాక్ట్. ఓకే, ఇది కూడా మనకి PYQ. దెన్ వీ హ్యావ్ సెక్షన్ 3 of 2 fixing of wage rate. You should understand difference between two terms wage rate and wage period. Okay, wage rate ki wage period ki difference ఏంటి అంటే ఈ సింగిల్ ఎగ్జాంపుల్ ద్వారా యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఒక ఎంప్లాయీకి 1 hourకి 100 రూపీస్ ఇస్తున్న ఒక డీలింగ్ అనేది ఉంది. 1 hourకి 100 రూపీస్. సో ఈ 1 hour డ్యూరేషన్ని వేజ్ పీరియడ్ అని అంటారు. ఈ 1 hour డ్యూరేషన్కి ఇచ్చే అమౌంట్ ఆఫ్ మనీ ఉంది కదా 100 రూపీస్ని వేజ్ రేట్ అని అంటారు. సో ఇన్ షార్ట్ చెప్పాలి అంటే ఈ యొక్క డ్యూరేషన్ ఆఫ్ వర్క్ని వేజ్ పీరియడ్ అని అంటారు. ఈ డ్యూరేషన్ ఆఫ్ వర్క్కి ఇచ్చే అమౌంట్ ఆఫ్ మనీని వేజ్ రేట్ అని అంటారు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేజ్ రేట్ అండ్ వేజ్ పీరియడ్. సో అమౌంట్ ఆఫ్ మనీ paid by an employer to the employee is called as wage rate, and wage period means duration of work done by the employee is called as wage period. Okay, so two more terms, time rate and guarantee time rate. So time rate ante emti, guarantee time rate ante emti. So simple example, ఒక ఎంప్లాయీకి 1 hourకి 100 రూపీస్ ఇస్తానని ఒక డీలింగ్, 1 hourకి 100 రూపీస్. సో ఈ డీలింగ్ ప్రకారం ఎంప్లాయీకి ఇన్ కేస్ ఎంప్లాయీ 2 hours వర్క్ చేస్తే 200 రూపీస్ ఇవ్వాలి, 3 hours వర్క్ చేస్తే 300 రూపీస్ ఇవ్వాలి. సో 8 hours వర్క్ చేస్తే 800 రూపీస్ ఇవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద టైమ్ రేట్. అండ్ గ్యారంటీ టైమ్ రేట్ అంటే ఏంటంటే గ్యారంటీ అంటే ఒక హామీ. ఎంప్లాయీకి ఆల్రెడీ ఒక గ్యారంటీ ఇస్తారు. ఏంటంటే నువ్వు ఎన్ని అవర్స్ వర్క్ చేసినా సరే నేను ఫిక్స్డ్గా నీకు ఇంత మినిమం ఇస్తాను అలాగని ఒక హామీ అనేది ఉంటుంది. సో ఈవెన్ యూ వర్క్ ఫర్ 5 hours యూ విల్ గెట్ ద సేమ్ అమౌంట్ 800 రూపీస్. ఇక్కడ 8 hours చేస్తే 800 రూపీస్ వచ్చింది కదా. సో ఆల్రెడీ ఎంప్లాయీకి ఒక గ్యారంటీ అనేది ఇవ్వడం వల్ల ఈవెన్ 5 hours వర్క్ చేసినా సరే నీకు 800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ రేట్, గ్యారంటీ టైమ్ రేట్. ఓకే, సో వేజ్ రేట్, వేజ్ పీరియడ్, టైమ్ రేట్, గ్యారంటీ టైమ్ రేట్ డిఫరెన్సెస్ తెలిసింది కదా. సో అవన్నీ ఎందుకు డీల్ చేసామంటే మనము సెక్షన్ 3 of 2లో ఫిక్సింగ్ ఆఫ్ వేజ్ రేట్ అనే టర్మ్ అనేది ఉంది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే మినిమం టైమ్ రేట్, పీస్ రేట్, గ్యారంటీ టైమ్ రేట్, ఓవర్ టైమ్ రేట్. సో ఇది కూడా PYQ, అందుకే కొద్దిగా ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని కొద్దిగా డీటెయిల్గా చెప్పాను. ఓకే, సెక్షన్ 3 of 3 ఫిక్సింగ్ ఆర్ రివైజింగ్ మినిమం రేట్స్. డిఫరెంట్ మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ ఫిక్స్డ్ ఫర్ డిఫరెంట్ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ వర్క్ ఇన్ సేమ్ ఎంప్లాయ్మెంట్, అడల్ట్, అడలసెంట్, చైల్డ్ అండ్ అప్రెంటైజ్, డిఫరెంట్ లొకాలిటీస్. సో వీటన్నింటికి కూడా మినిమం వేజెస్ అనేవి డిఫరెంట్గా ఫిక్స్ చేస్తారు. ఓకే, నౌ వేజ్ పీరియడ్కి వేజ్ రేట్కి డిఫరెన్స్ చూసాం కదా. సో వేజ్ పీరియడ్ అనేది అవర్లీ బేసిస్ అవ్వచ్చు, డైలీ బేసిస్ అవ్వచ్చు, మంత్లీ బేసిస్ అవ్వచ్చు.
సో యూజీసీ నెట్లో బిట్ ఎలా వచ్చింది అంటే, యాజ్ పర్ ది మినిమం వేజెస్ యాక్ట్, వేజ్ పీరియడ్ ఇంక్లూడ్స్ అవర్లీ బేసిస్, డైలీ బేసిస్, మంత్లీ బేసిస్, వీక్లీ బేసిస్. సో ఆప్షన్ ఏబిసి రైట్ అవుతుంది, కానీ వీక్లీ బేసిస్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏబిసి విల్ బి ద ఆన్సర్ అండ్ డి విల్ బి ద రాంగ్ ఆన్సర్. వీక్లీ బేసిస్ మీద మనము వేజ్ పీరియడ్ అనేది ఫిక్స్ చేయము. ఓకే, ఇది ఇంపార్టెంట్ బిట్, సో ప్లీజ్ రైట్ ఇట్ డౌన్.